ఎట్లుంది ఏపీలో ఇప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా షర్మిల గారు వచ్చారు కదా? అవును. షర్మిల అయితే ఫస్ట్ 2019 ఎలక్షన్ల ముందు అయితే జగన్కి సపోర్ట్ చేసుకుంటూ పాదయాత్ర చేసి ఆయనకి అనుకూలంగా మాట్లాడింది. ఇప్పుడేమో తెలంగాణ వచ్చినాక 2023లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసింది ప్రచారాలు చేసింది. ఇక్కడ ఢీకొనలేక కేసీఆర్ కను రేవంత్ రెడ్డికి మళ్ళీ వెళ్ళిపోయింది. అది కాంగ్రెస్లో విలీనం చేసేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి పిసిసి అధ్యక్షురాలుగా తీసుకొని వాళ్ళ సొంతాన్నే తిడుతుంది ఇప్పుడు వ్యతిరేకంగా. అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి. అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు బయట జగనన్న వదిలిన బాణాన్ని వచ్చారు కదా, పాదయాత్రలు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తుంటే ఆంధ్రాలోకి ఏంటి అంటే ఆ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిపోయి ఇక సోనియా గాంధీ చెప్పినట్టు ఉంటుంది. అంత మొత్తం అధ్యక్షురాల పదవి ఇచ్చింది కదా, ఇచ్చినాక ఇంక ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఇక ఏమనంటేనే చంద్రబాబుకి సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడుతుంది, జగన్ని తిట్టినట్టుగా. అయితే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సీఎంకి ఎవరు రావాలనుకుంటున్నారు? నాకు తెలిసి అయితే ఇప్పుడు 150 సీట్లు ఉన్న వైసీపీ పార్టీకి ఎట్లయిదన్నా మళ్ళీ సీట్లు తగ్గుతాయి. కొన్ని చోట్ల వ్యతిరేకంగా వచ్చింది, అభివృద్ధి జరగట్లేదు అని చెప్పేసి కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని క్యాండిడేట్లు మారుస్తున్న కొద్దీ కొంతమందికి వ్యతిరేకంగా వచ్చినా కానీ ఒక 100, 150, 110 సీట్లు వచ్చినా కానీ సీఎం అవుతాడు. ఈసారి సీట్లు అయితే తగ్గుతాయి. ఇక జనసేన టీడీపీ కలిసింది కాబట్టి వాళ్ళు కొంత 60-70 వాళ్ళు జీల్చుకుంటారు సీట్లు అయితే. అయితే ఇప్పుడు చూసుకుంటే ఏపీలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. ఈ నిరుద్యోగులు అంతా తెలంగాణకి ఇటు వస్తున్నారు అంటున్నారు కదా, సో ఏం చెప్తాం అంటే దేని లోపల అంటారు? అమర్నాథ్ గారు ఏం చేయలేదంటారా? అతని చేతిలో అయితే ఏం లేదు. అతనికి నాకు తెలిసి అయితే నాలెడ్జ్ ఏం లేదు అనుకుంటున్నా. ఐటీ మినిస్టర్గా ఆయన్ని పెట్టడం కూడా వేస్ట్ అనుకుంటున్నా. మంచి ఐటీ మినిస్టర్ లేదు. డెవలప్మెంట్ అంటే ప్రస్తుతానికైతే వైజాగ్లో జరుగుతుంది. 3 రాజధానులు అనాలే కానీ అమరావతిలో ఏం లేదు, కర్నూలులో ఏం లేదు. వైజాగ్లో అయితే కొన్ని కంపెనీస్ తీసుకొస్తున్నాం. మళ్ళీ జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తుండు. ఒక 4 ఫిషింగ్ హార్బర్లు ఇచ్చిరంట. కొత్తగా మళ్ళీ విజయవాడని టూరిస్ట్ ప్లేసెస్ చేస్తారు అంటున్నారు. మరి జగన్ గారికి ఎదురుగా సొంత చెల్లెలే వస్తున్నారు కదా, సో మరి మళ్ళీ జగన్ గారు సీఎంగా అవుతారంట? సీఎం అయితే అవుతాడు కానీ ఇక ఆమె ఎన్ని తిట్టినా కానీ ఎన్ని చేసినా కానీ ఇక జగనే సీఎం అవుతాడు ఖచ్చితంగా. మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి పోటీ చేస్తున్నారు కదా? అవును, చేస్తున్నా కానీ వాళ్ళకి మా అయితే ఒక 70-80 సీట్లు ఏమో రావచ్చు. ఇక మన జగన్ ఇచ్చే పథకాల వల్ల ఎంతో కొంత ఒక ఫ్యామిలీ ఎంతో కొంత లబ్ధి పొంది ఉండేది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఖచ్చితంగా ఒక్కో ఫ్యామిలీకి ఒక అమ్మఒడి అని ఆసరా అని ఏదో ఒకటి పడుతూనే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వాళ్ళు అయితే ఖచ్చితంగా వేస్తారు. ఒకవేళ ఓసీ వేయకపోయినా కానీ వాళ్ళ సామాజిక వర్గం కూడా పడతాయి ఓట్లు చాలా వాటికి. ఏపీలో అయితే కాంగ్రెస్ ఆల్మోస్ట్ ఇంతకు ముందు వరకు అయితే అసలు కనిపించలేదు అన్నారు. ఇప్పుడు మళ్ళీ షర్మిల గారు రాకతోటి కొంచెం బలపడింది అంటున్నారు. ఇప్పుడు బీజేపీ దానికి ఎట్లుంది? బీజేపీ ఏం లేదు, కాంగ్రెస్ కూడా ఏం లేదు. ఒకవేళ ఇప్పుడు ఇంకా 2 months ముందే వచ్చింది ఆ కాంగ్రెస్. వచ్చినా కానీ ఏమి ఉండదు అన్న మహా అయితే. సీట్లు కూడా ఏం రావు అనుకుంటున్నాను నేనైతే కాంగ్రెస్కి. ఎమ్మెల్యే ఎవరు బ్రదర్? మాకు మొండితో జగన్మోహన్ రావు అని ఎస్సీ క్యాండిడేట్. కొంచెం అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. వ్యతిరేకంగా ఉంది కొంచెం. టీడీపీ కొంచెం పుంజుకునేటట్టు ఉంది. 50-50 అంటున్నారు. మరి చూడలేదు, ఇక ఆడికి పోలేదు. ఇక అయితే మరి ఇప్పుడు ఏం చెప్తావు ఫైనల్గా ఏపీ ప్రజలకి ఏం చెప్తున్నానంటే ఇక మంచి అంటే సీఎం అనేది కాదు, మీ నియోజకవర్గాల్లో ఎవరు క్యాండిడేట్ ఏ పార్టీ అయినా సంబంధం లేదు. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి పనులు చేస్తున్నారు, మనకి కావాల్సిన అవసరానికి వచ్చి ఆదుకుంటున్నారో వాళ్ళకి వేస్తే మంచిది అనుకుంటున్నాను నేను, పార్టీ ఏదైనా కానీ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.